హాయ్ ఫ్రెండ్స్, ఉగాది పండగ వస్తుంది కదా, భక్షాలు చూపెడదాం అనుకుంటున్నా. శనగపప్పును ఒక 2-3 గంటలు మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని స్టవ్ పైన పెట్టి నీళ్ళు మరిగేటప్పుడు శనగపప్పు వేయాలి. శనగపప్పు వేసిన తర్వాత కొంతసేపటికి అది ఉడుక్కుంటా పొంగు వస్తుంది. పొంగు తీసి కొంచెం పసుపు వేసుకోవాలి. కొద్దిసేపు అట్లనే ఉడకాలి. పప్పు ఉడికిన తర్వాత మధ్య మధ్యలో పప్పును ఉడికిందా లేదా చూసుకోవాలి. మరీ పలుకు ఉండద్దు, మరీ మెత్తగా ఉండద్దు, కొద్దిగా మీడియంగా ఉండాలి. వేస్తే కలర్ బాగుంటుంది. మీకు నచ్చితేనే పసుపు వేసుకోండి. ఇట్లా ముట్టి చూడండి, చూస్తే కొంచెం ఇప్పుడు ఉడికినట్టు తెలుస్తుంది. అప్పుడు నీళ్ళు పంపేసుకోవాలి. మొత్తం నీళ్ళు పంపేసి పప్పు కొలత ఎట్లా అంటే ఒక పప్పుకు ఒకటి షుగర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. షుగర్ ఎక్కువ తిన్నవాళ్ళు, మామూలుగా అయితే నేను ఒకటికి ఒకటే వేస్తా. తర్వాత కలుపుతూ ఉంటే అది షుగర్ కరుగుతుంది. కరిగి మళ్ళీ షుగర్ అంతా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. అప్పుడప్పుడు అడగంటే అవకాశం ఉంటుంది. మంచిగా కలపాలి. స్టవ్ దగ్గరనే ఉండాలి ఈ టైంలో మాత్రము. కొంచెం మనం మర్చిపోయినా కానీ అది పప్పు మాడిపోతుంది, ఇంకా ఇబ్బంది అవుతుంది మళ్ళీ. నేనైతే 2 గ్లాసుల పప్పుకి 2 గ్లాసుల షుగర్ వేసిన. మామూలు అంటే మరీ స్వీట్గా ఏమి ఉండదు, మరీ చప్పగా ఉండదు. ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు, ఒక హాఫ్. ఇట్లా ఇది ఆలు స్మాషర్తోని పప్పుని మెదుపుకుంటే మనకు గ్రైండింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది అన్నట్టు. నేనైతే వెట్ గ్రైండర్లో వేసిన, మా క్లిప్ అయితే తీయడం మర్చిపోయినా. గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, కానీ ముందే ఇట్లా కొంచెం వేడి మీద ఉన్నప్పుడు ఇట్లా అంటే ఈజీగా అయిపోద్ది పని. చక్కెర అందులోనే పాకంలాగా వస్తుంది. అది అట్లా వస్తేనే పప్పు ఖరాబ్ కాదు. ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంచుకోవచ్చు. బయట పెట్టినా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బెస్ట్. అది ఇట్లా తెలుస్తూ ఉంటుంది మనకు. స్పూన్తో కలిపితే కొంచెం గట్టిగా తిరిగినప్పుడు స్పూను, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకెట్టుకొని అది చల్లారాలి. చల్లారంటే మరీ చల్లగా కావద్దు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గ్రైండర్ చేసుకుంటే మెత్తగా వస్తుంది పప్పు. తర్వాత ఒక గిన్నెల గోధుమ పిండి ఒక 2 గ్లాసులు అయితే మైదా ఒక గ్లాస్ తీసుకోండి. కొంచెం ఉప్పు, తర్వాత నూనె వేడి చేసి ఆ పిండిలో పోయాలి. పిండిలో పోసి అంతా కలిపేసి నీళ్ళు పోసి కలపాలి. ఇంకా గోధుమ పిండిని ఒక 2 గంటల ముందు కలిపి పెట్టుకుంటే మంచిగా నానుతుంది. పిండి నానిన తర్వాత అది పక్కకెట్టుకొని, పప్పు రుబ్బి పక్కకెట్టుకొని, నెక్స్ట్ భక్షాలు చేయడం రెడీ. తర్వాత ఇక ఒక్కదానికి వేసుడు వీలు కదని మా ఆడబిడ్డ వచ్చిన తర్వాత తను హెల్ప్ చేసింది, నేనేమో వీడియో తీసిన. నేను చేసినట్టు ఇట్లా ఒకసారి వేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మంచిగా వస్తాయి పొల్లు, అది బయటకు కూడా రాదు పూర్ణము, మంచిగా వస్తాయి. చెయ్యండి, ఈసారి ట్రై చేయండి పండగకి అందరూ. భక్షాలు తొందరగా ఈజీగా కావాలంటే పిండి ముద్దలు కొన్ని వేసి పక్కకెట్టుకోవాలి, పూర్ణ ముద్దలు వేసి కొన్ని పక్కకెట్టుకోవాలి. అవి మళ్ళీ పిండి ముద్దల పూర్ణం ఇట్లా పెట్టుకుంటా వెంటనే వేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. గ్రైండర్ వట్టిగా చూపెడుతుంది అనుకోకండి, నాకు అసలు తీయడం గుర్తుకు లేదు, అందుకే తర్వాత చూపెట్టిన. హాయ్ ఫ్రెండ్స్, ఈ వాయిస్ ఓవర్ ఫస్ట్ టైం ఇస్తున్నా, ఎట్లుందో చెప్పండి. ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ అందరి సపోర్ట్ కావాలి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్గా. పోలేలు అయితే మంచిగా వచ్చినాయండి, అన్నీ పొంగినాయి, ప్రతి పోలే పొంగింది. ఈ వీడియోలో ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి, అంటే తప్పుగా మాట్లాడేటప్పుడు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ అట్లయితే. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నా. లైక్,
షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.